దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ కృప అనుగ్రహములతో, ప్రేమతో నింపి ఉన్నారు. ప్రియులారా, మన గురించి మనము ఆలోచించుకునే దానికంటే మన సృష్టికర్త అయిన దేవుడు, కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు, మన గురించే గొప్ప గొప్ప ప్రణాళికలు వేసుకొని బంగారు భవిష్యత్తు మనకి ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు నూతనంగా తన అభిషేకాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆ విశ్వాసముతో ఈరోజంతా ప్రభువులో జీవించుదాం. ప్రియులారా, ప్రభు యొక్క పునరుత్థాన కాలంలో మనము అడుగుపెట్టాం. ఇన్ని రోజులు ప్రభు శ్రమల గురించి ధ్యానించాం, ప్రభు మరణం గురించి ధ్యానించాం, ప్రభు సిలువలో వేలాడి మన కొరకు చెల్లించిన వెలను గురించి ధ్యానించాం. ఆ పాటుల శ్రమలను గుర్తు చేసుకొని మన యొక్క పాపముల కొరకు పశ్చాత్తాపడ్డాం. మరి ఇప్పుడు ప్రభువు పునరుత్థానం అయ్యారని ఆత్మలో ఆనందిస్తూ విశ్వాసంలో మనము కూడా ఒకరోజు పునరుత్థానం కాబోతున్నాం అనే విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకి కొనసాగిస్తున్నాం. కానీ అది విశ్వసించని వాళ్ళు ఇప్పుడు కాదు, ప్రభువు మరణించిన సమయంలోనే ఉన్నారు. ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహమును ఎత్తుకొని పోయారని రకరకాల వదంతులు పుట్టించిన వాళ్ళు ఉన్నారు. కానీ మనము ప్రభువే స్వయంగా తన పునరుత్థానం గురించి మరలా రుజువు చేసుకుంటున్నారని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రభువు మరణించిన పిదప ఆయన ఉత్థానమై 40 రోజుల పాటు తనను తాను అందరికీ కనిపిస్తూ పలు విధముల తను ఉత్థానమయ్యానని రుజువు చేసుకుంటూ ఎంతోమందికి కనిపించను అని మనం చదువుతున్నాం. ప్రియులారా, చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం మొదట్లో మనం చదువుతున్నాం. మొట్టమొదట స్త్రీలు వెళ్ళారు సమాధి దగ్గరికి. ఆయన దేహానికి మరలా పరిమళ ద్రవ్యాన్ని పోయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దారిలో ఆలోచిస్తూ వెళ్ళిందేంటి? అయ్యో, అంత పెద్ద రాతితో ఆ సమాధిని మూసివేశారు కదా, మనం ఎలా అంత బరువైన రాతిని మనం తొలగించగలము? ప్రియులారా, వాళ్ళ ఆలోచన అంతా మూయబడిన రాతి మీద ఉంది. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రాతి తొలగించబడి ఉండడము వాళ్ళకి ఎంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కదా, ఎంత భయాన్ని కూడా కలిగించి ఉండవచ్చు. మనం విన్న వదంతులు నిజమేనా, ఏంటిది జరిగింది అని చూడండి. వాళ్ళు మరలా శిష్యుల దగ్గరికి వెళ్ళి పరిగెత్తి పేతురు ఇతర అపోస్తులకు చెప్పినప్పుడు పేతురు, యోహానులు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వారు సమాధి లోపలికి వెళ్ళి చూడగా ప్రభువు దేహము లేదు, కానీ నార బట్టలు వారికి కనిపించాయి. ప్రభు యొక్క దేహాన్ని తీసుకుని వెళ్తే దేహంతో పాటు నార బట్టలను కూడా తీసుకుని వెళ్తారు కదా, నార బట్టలను వదిలేసి దేహంను తీసుకుని వెళ్ళారు కదా. కానీ చూడండి, పేతురు వాళ్ళు, అపోస్తులు మరలా వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ప్రభువు తాను పునరుత్థానమయ్యాడని రుజువు చేసుకోవడం ఆపివేశాడా? అయ్యో, పేతురు వాళ్ళని పిలిచాను, వాళ్ళు నా కోసం వెతుకుతే నేను వాళ్ళకి కనిపించేవాడిని కదా అనుకున్నారేమో. వాళ్ళు దుఃఖముతో తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఎమ్మావు మార్గంలో వెళ్తున్నా తన గురించే ఎవరెవరు మాట్లాడుతున్నారో, తన గురించి, తన మరణాన్ని గురించి ఇంకా ఎవరెవరు తలుస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు తన్ను తాను చూపించుకున్నారు. ఎమ్మావు మార్గంలో నడుస్తూ వెళ్తున్న ఆ 2 శిష్యుల దగ్గరికి ఒక బాటసారిగా తన్ను తాను పరిచయం చేసుకొని, చూడండి ప్రియులారా, ఏ సాంగ్యం చేస్తే, ఏ పరిస్థితిలో తన్ను తాను వాళ్ళకి తెలియపరచుకుంటే వాళ్ళు తనను గుర్తిస్తారో ఆ స్థితిలోనికి మరలా
భోజన సమయము వరకు వారితో నడిచి భోజన సమయంలో రొట్టె త్రుంచినప్పుడు అప్పుడు వాళ్ళు గుర్తించగలిగారు. అప్పుడు వాళ్ళ మరో నేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు వాళ్ళ హృదయం ప్రజ్వరిల్లింది. అప్పటి వరకు ప్రభువు వారికి బోధించిన ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా వాళ్ళ ముందుకి తీసుకొని రాబడ్డాయి. వాళ్ళ కళ్ళకు ఉన్న పొరలు తొలగిపోయాయి. పునరుత్థాన ప్రభువును భౌతిక కన్నులతో వాళ్ళు చూడగలిగారు. ప్రియులారా, ఆ పునరుత్థాన ప్రభువుని చూసిన సంతోషంతో ఇక ఎమ్మావు మార్గానికి వెళ్లకుండా వెనుతిరిగి వచ్చి తిరిగి యెరూషలేమునికి వెళ్ళి గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. మేము ప్రభువుని చూసాము అని చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పటికే సిమోనికి కనపడారని, ఇంకా ఎంతోమంది కనపడ్డారని వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ప్రియులారా, వాళ్ళందరూ కలిసి ప్రభువు పునరుత్థానమయ్యాడు, ఇక సమాధిలో లేడు అన్న ఆ గొప్ప వార్త వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా ఎంతగా పెంపొందించిందో కదా. ఒకవైపు ప్రభు పునరుత్థానమయ్యారని విశ్వసిస్తున్నారు, ప్రభుని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే పరిస్థితుల్లో ప్రభు వాళ్ళ మధ్యలోనికి దిగి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అంటే మాత్రము మరలా ఎక్కడో ఆ విశ్వాసం, భూతమేమో దయ్యమేమో. చూడండి ప్రియులారా, మనకి కూడా ఒకవైపు క్రైస్తవ జీవితంలో విశ్వాసంలో కొనసాగుతూ ఉంటాం, మరొక వైపు మన జీవితంలో ఏదో సమస్య ఎదురైనప్పుడు, ఏదో అడ్డంకులు వచ్చినప్పుడు మనమేనా అంత విశ్వాసాన్ని ఒకసారి చూపించింది అని మన జీవితం మీద మనకే కొన్నిసార్లు అనుమానం కలుగుతూ ఉంటుంది. ఒకవైపు ప్రభు ఉత్థానమయ్యారు అని విశ్వసిస్తున్నారు, మరొక వైపు ప్రభువే వారి మధ్యలోనికి దిగి వస్తే భూతమేమో దయ్యమేమో అనుకుంటున్నారు. కానీ చూడండి, ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు కదా. మనము ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితిలోనికి దిగి వచ్చి మన యొక్క అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసే మన ప్రియ పరలోకపు తండ్రి మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత ప్రేమ మనం అంటే. చూడండి, ఆ పరిస్థితిలో వాళ్ళని ప్రభు నిందించడం లేదు, నన్ను గుర్తుపట్టలేదా మీరు అనడం లేదు. ప్రభు ఏం చెప్తున్నారు చూడండి, దయ్యములకు ఎముకలు ఉండవు కదా, మాంసం ఉండదు కదా, కానీ నేను మీలాగా మనిషిలాగా ఉన్నాను, నేను పునరుత్థానమైన ప్రభువుని అని తను వాళ్ళు గుర్తించే వరకు కూడా పలు విధములుగా రుజువు చేస్తూ ఉన్నారు, మరలా కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు కూడా మన విశ్వాసం ప్రకారము మన పూర్ణ హృదయంతో నమ్మలేకపోతున్నామేమో, కానీ ప్రభు వాక్యము ద్వారా, మన గురువుల ద్వారా, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళ ద్వారా మరలా వాక్యాన్ని మనకు గుర్తు చేసి నిజంగా ప్రభువు పునరుత్థానం అయ్యారని, ఇక సమాధిలో లేరని విశ్వసించిన వాళ్ళకి ప్రభువు తప్పకుండా ఆత్మలో కనిపిస్తారని ఈ రోజు వరకు కూడా నమ్మని వాళ్ళకి, నమ్మే వాళ్ళకి కూడా ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి ప్రభు పునరుత్థానం అయ్యారు, దానివల్ల మనకి వచ్చింది ఏంటి అని అంటే మనము కూడా మరణాన్ని జయించగలము. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రభు చెప్తున్నారు, నేను మృత్యుంజయుడను, మృత్యువును గెలిచాను, మృత్యుకి నాపై ఇక ఏ అధికారము లేదు. అవును ప్రియులారా, శరీరము మట్టి నుండి వచ్చింది, మట్టి పాలు అవుతుంది, కానీ మన ఆత్మకు ప్రభు పునరుత్థాన శక్తిని పొందిన మనము ఆత్మలో మనము కూడా పునరుత్థానం అవుతాం. ఆ శక్తిని పొందడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజుల తర్వాత మోక్షారోహణమైనప్పుడు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను చెప్పినటువంటి తండ్రి చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని చెప్పారు. అవును ప్రియులారా, ప్రభు పునరుత్థానం అయ్యారు అనే అంత గొప్ప వార్త, ప్రభు వెళ్ళిపోయారు, మనం అనాథలము కాదు, కానీ మనతో ఎల్లప్పుడూ ఉండే ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోకపు తండ్రి దగ్గర నుంచి మన కొరకు ప్రభు పంపించారు. ఎవరెవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరెవరైతే హృదయ పరివర్తన చెందారో, ఎవరెవరైతే తమ పాపములకు పశ్చాత్తాప పడ్డారో,
ఎవరెవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో జ్ఞానస్నానం పొందారో వారందరూ కూడా పరిశుద్ధాత్మను స్వీకరించారు. అని ప్రియులారా, యేసు ప్రభు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మోక్షారోహణమయ్యారంటే, పరలోకానికి ఎత్తబడ్డారంటే, సమస్త అధికారులకు ఆయన అధికారిగా లేపబడ్డాడు. ఈ లోకంలో మనుషులు జయించలేనిది మరణము ఒక్కటే. కానీ ప్రభువు మరణాన్ని జయించి భూపరలోకములకు కూడా సమస్తానికి ఆయన అధికారిగా లేపబడ్డాడు. మన ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం చదువుతున్నాం, ఆయన నాదులకు, అధికారులకు, శక్తులకు అన్నిటికీ కూడా పై అధికారిగా లేపబడ్డాడు. ఎవరెవరైతే ప్రభువు పునరుత్థానంలో ఆనందిస్తున్నారో ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము కూడా అన్ని బంధనాల నుంచి విముక్తిని పొంది పరలోక అధికారులుగా మనము కూడా తీర్చిదిద్దబడగలం. ఈ మట్టి నుండి, శరీరం నుండి వచ్చే అడ్డంకులన్నిటిని కూడా మనం తొలగించుకోగలం. ఎంత గొప్ప ధన్యతను ప్రభు మనకి తన పునరుత్థానం ద్వారా అనుగ్రహించారు. ఇంత గొప్ప నిరీక్షణలో ప్రతిరోజు మనం ముందుకు కొనసాగేలా మనందరిని దీవించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. విశ్వసిస్తున్నాం ప్రభా, మీరు పునరుత్థానులయ్యారని, తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నారని, మా కొరకు ఆదరణకర్తను అనుగ్రహించారని, భూపరలోకంలో మీరు ఏ విధంగా అధికారిగా సమస్తానికి మీరు నైనా నిలబెట్టబడ్డారో అదే అధికారం పరిశుద్ధాత్మను మేము కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు కూడా మా మీద, ఈ లోకంలో ఉన్న అన్ని శక్తుల మీద అధికారం ఉందని, మీతో పాటు ఒకరోజు మేము కూడా ప్రభా తండ్రి సింహాసనంలో మీ ద్వారా కూర్చోబోతున్నామని నమ్ముతున్నాం తండ్రి. ఈ పునరుత్థాన శక్తితో ప్రతిరోజు మా జీవితాలను నూతనీకరించుకొని ప్రభా నాయనా, పరలోకముకు వెళ్ళిన మీరు ఒకరోజు తిరిగి వస్తారని ఆ నిరీక్షణలో మమ్మల్ని మేము దృఢపరుచుకుంటూ పరిశుద్ధాత్మ శక్తిలో ఆనందించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, క్రైస్తవత్వం అంటే విశ్వాసం. మనం దృష్టి వలన కాదు, మనం విశ్వాసం వలన క్రైస్తవ జీవితాన్ని జీవించుదాం. ఇతరులకు తండ్రి నామంలో సాక్ష్యంగా ఉందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.